యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివచరణ్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ బోర్డు సభ్యురాలు ఈశ్వరమ్మ యాదవ్ లేఖ రాశారు. జక్కడి శివచరణ్ రెడ్డి, జక్కడి ప్రభాకర్ రెడ్డిలపై చర్యలు తీసుకోకపోవడంపై తనపై బీసీ సంఘాల నుంచి ఒత్తిడి వస్తుందని లేఖలో పేర్కొన్నారు. బాధితులకు రక్షణ కల్పించాల్సింది పోయి జక్కడి శివచరణ్ రెడ్డికి గన్మెన్ ని కేటాయించడం సరికాదన్నారు. గతంలో పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించిన సర్వే సత్యనారాయణ, చామల కిరణ్ కుమార్ రెడ్డి, తీన్మార్ మల్లన్న, భార్గవ్ దేశపాండే యూత్ కాంగ్రెస్ లీడర్ రాఘవేంద్ర గౌడ్ సస్పెండ్ చేశారని, అదే తరహాలో జక్కడి శివచరణ్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని వైటీడీఏ బోర్డు సభ్యురాలు ఈశ్వరమ్మ యాదవ్ లేఖలో వెల్లడించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రేమ్, ఓవర్ టు యు. హరిప్రియ, మీరన్నట్టుగా ఒకటి ఈశ్వరమ్మ, ఇటు రెండు జక్కిడి కుటుంబానికి సంబంధించినటువంటి మధ్య మాటల యుద్ధం నడుస్తుందని చెప్పుకోవచ్చు. గత కొద్ది రోజుల క్రితం అయితే జక్కిడి శివచరణ్ రెడ్డికి సంబంధించి శివచరణ్ రెడ్డితో పాటు జక్కడి ప్రభాకర్ రెడ్డి ఇద్దరు కూడా ఈశ్వరమ్మ వారితో పాటుగా ఒక బీసీ సంఘానికి సంబంధించి బీసీ కులానికి సంబంధించినటువంటి ఒక కులంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పి కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. దానిపై అటు బీసీ సంఘాలు వారి మధ్య ఇద్దరి మధ్య అటు రాళ్ళు రువ్వుకోవడం, కట్టెలతో కొట్టుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దానిపై ఇటు రెండు వర్గాలకు సంబంధించినటువంటి వారు కూడా ఇటువైపు జక్కిడి కుటుంబం మాత్రం అవి ఏఐ పూరితంగా చేసినటువంటి ఆడియో వీడియోలుగా వారు చెప్పడం జరిగింది. ఇక ఈశ్వరమ్మ మరియు ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సంఘాలు మాత్రం లేదు, యాదవ మరియు గౌడ కులస్తులపై కూడా కావాలని చెప్పి చేసినటువంటి వ్యాఖ్యలుగానే మేము చూస్తున్నామని చెప్పేసి కూడా వారు చెప్పారు. అయితే ఇటు రెండు వర్గాలకు సంబంధించి కూడా ఒకవైపు పీసీసీ చీఫ్ స్పందిస్తూ దానిపై ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఇటు చల్లా నరసింహారెడ్డి, మధుయాష్కి గౌడ్, జగ్గారెడ్డి ముగ్గురు కూడా ఇప్పటికీ పలుమార్లు ఆ రెండు వర్గాలను కూడా కలిసి మాట్లాడడం జరిగింది. మరికొద్ది రోజుల్లోనే దానికి సంబంధించినటువంటి నివేదిక విషయంలో కూడా నిన్న ఒక నివేదికను కూడా ఇచ్చారు. నివేదికపై ఇక కొద్దిసేపటి క్రితమే ఈశ్వరమ్మ 24 పేజీలతో కూడినటువంటి ఒక లేఖను కూడా పీసీసీ చీఫ్కు రాయడం జరిగింది. ప్రధానంగా గతంలో కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే క్రమశిక్షణ కమిటీ కాకుండా ఇటు క్రమశిక్షణకు లోబడి అక్కడ పనిచేసినటువంటి వారందరిపై తీసుకున్న చర్యలే జక్కిడి కుటుంబంపై కూడా తీసుకోవాలని చెప్పి ఈశ్వరమ్మ లేఖలో ప్రధానంగా పేర్కొన్నారు. మరొక వైపు ఈ ఇన్సిడెంట్ గడిచినటువంటి వారం రోజులుగా నడుస్తుంది. అయితే రెండు వర్గాలకు సంబంధించినటువంటి వారు కూడా సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు అయితే ఆరోపణలు చేసుకునేటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రధానంగా నిన్న పీసీసీ చీఫ్ కూడా జక్కిడి కుటుంబం నుంచి కొంతమంది బీసీ సంఘాలకు సంబంధించినటువంటి నేతలంతా వచ్చి ఈశ్వరమ్మను పరామర్శించుకుంటూనే మరొక వైపు పీసీసీ చీఫ్ను కానీ లేకపోతే సీఎం కాంగ్రెస్ ప్రభుత్వంపై, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పేసి కూడా జక్కిడి కుటుంబం పీసీసీ చీఫ్కి ఫిర్యాదు చేశారు. అదేవిధంగా ఈశ్వరమ్మ కూడా ఏదైతే గత 6 నెలలుగా జరిగినటువంటి ఫ్లెక్సీ వివాదం తర్వాత మొన్న ఆడియో బయటికి వచ్చిన తర్వాత కూడా ఇక సోషల్ మీడియాలో కావాలని చెప్పి బీసీ సంఘాలను కానీ లేకపోతే బీసీ సంఘాలకు సంబంధించినటువంటి నేతలపై వీరు కూడా అసభ్య పదజాలంతో కామెంట్స్ చేస్తున్నారు. వీరి వర్గానికి సంబంధించినటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పి నిన్న ఈశ్వరమ్మ కూడా పీసీసీ చీఫ్కి ఫిర్యాదు చేసింది. అయితే ఈ రెండు వర్గాలు ఫిర్యాదు తర్వాత కొద్దిసేపటి క్రితం కూడా ఈ 24 పేజీలకు సంబంధించినటువంటి లేఖ రాస్తూనే గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ల అన్నింటినీ కూడా ఎవరైతే ఒకరిపై ఒకరు దూషించుకుంటే జరిగినటువంటి సర్వే సత్యనారాయణ విషయం కానీ లేకపోతే చామల కిరణ్ కుమార్ రెడ్డి అంశం, గతంలో యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ, మిగతా తీన్మార్ మల్లన్నకు సంబంధించినటువంటి ఇవన్నిటినీ కూడా ఆ లేఖలో పేర్కొంటూ వీరందరిపై తీసుకున్న చర్యలే ఖచ్చితంగా జక్కిడి కుటుంబం తీసుకోవాలి, జక్కిడి కుటుంబంపై చర్యలు తీసుకోవాలి క్రమశిక్షణ కమిటీ పార్టీ అని చెప్పేసి కూడా వారు చెప్పారు. చూడాలి మరి ఇక కొద్ది రోజుల్లోనే, ఎందుకంటే యూత్ కాంగ్రెస్ ఇప్పటికే యూత్ కాంగ్రెస్కు సంబంధించినటువంటి జాతీయ అధ్యక్షుడు శివచరణ్ రెడ్డికి కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. అటు క్రమశిక్షణ కమిటీ జక్కిడి ప్రభాకర్ రెడ్డికి కూడా నోటీసులు ఇచ్చి వారి వివరణ ఇవ్వాలని చెప్పేసి కూడా లిఖితపూర్వకంగా క్రమశిక్షణ కమిటీకి కూడా కోరింది. ఒకవైపు కమిటీ కూడా నివేదికనిచ్చింది. ఇవన్నీ నేపథ్యంలో
ఎట్లా పార్టీ ముందుకు వెళ్తుంది? ఒకవేళ ఈశ్వరమ్మ మరొక వైపు బీసీ సంఘాలు డిమాండ్ చేసినట్టుగా వారిపై చర్యలు తీసుకుంటారా, లేకపోతే తాను క్షమాపణ చెప్పి భవిష్యత్తులో ఇలాంటిది జరగదు అని చెప్పి ఒకవేళ శివచరణ్ రెడ్డి కుటుంబ సభ్యులు ఏమైనా చెప్తే దానికి వారు తలొగ్గుతారు? ఈ రెండు అంశాలపై అయితే ఒక క్రమశిక్షణ కమిటీ సమావేశం తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. హరిప్రియ. రైట్, థ్యాంక్ యూ ప్రేమ్.